మిక్స్ చేయడం చేస్తూ ఉంటాను. ఈసారి అయితే రెండు ఒకేసారి చేసేద్దామని ఉద్దేశంతో ఇంకా మొత్తం ఇలా పోపు దినుసులన్నీ కూడా ఇలా వేసేసుకొని తయారు చేసుకుంటున్నానండి. సేమియా ఉప్మా నార్మల్గా అందరూ కూడా ఒకేలా తయారు చేసుకుంటూ ఉంటారు. కాకపోతే కొన్ని చిన్న సింపుల్ టిప్స్ కొందరు ఒక స్టైల్లో చేస్తారు, కొందరు ఇంకో స్టైల్లో చేస్తారు కదా. నా స్టైల్లో నేను ఎలా చేసుకుంటున్నాను అన్నది ఇందులో షేర్ చేస్తున్నాను. ముందైతే శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఇలా అయితే మనం పోపు వేసేసుకొని ఇలా తాలింపు వేసేసుకుంటున్నాను. మీ దగ్గర ఫ్రెష్ కరివేపాకు ఉన్నా వేసుకోవచ్చు. ఈరోజు నాకైతే కరివేపాకు ఇంట్లో లేదండి. కరివేపాకు పొడి ఉన్నా కూడా ఇందులో వేసుకోవచ్చు. చెప్తున్నాను కదా, అప్పటి నుంచి కూడానండి, పూర్వం నుంచి కూడాను సేమియా విడిగా వేగించుకోవడం, తర్వాత ఉప్మాలో అది మిక్స్ చేసుకోవడం. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇలా వేసేసుకుంటున్నాను. ఉల్లిపాయలు బాగా మగ్గించుకోవాలండి. కొంచెం ఉప్పు, పసుపు అన్నీ వేసుకుని ఈ టైంలో ఉల్లిపాయలు మగ్గించుకోవాలి. కాకపోతే ఆ 2 సార్లు ప్రాసెస్ నాకు ఇది ఉప్మాలో